నమస్తే విజ్ఞాన్. నమస్తే అండి. బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ ఒకటి బయటికి వచ్చింది. కన్ఫామ్గా వీళ్ళే వెళ్తారు అనేది ఒకటి నడుస్తోంది. ఎవరెవరు వెళ్తున్నారు బిగ్ బాస్లోకి? ఇప్పటిదాకా అయితే ఒక 500 మందికి వీళ్ళు కాల్స్ చేసి 200 మందిని సర్లే అనుకొని 50 మందిని కన్ఫర్మ్ చేసుకొని హౌస్లోకి ఓ 25 మందిని పంపించి 22 మెంబర్స్ని డైరెక్ట్గా మిగతా ముగ్గురిని వైల్డ్ కార్డ్ ద్వారా పంపిద్దామని అనుకున్నట్టు ఒక వార్త. కానీ ఎన్ని పేర్లు వచ్చినా చివరి వరకు గేట్ దగ్గరికి ఎవరు వెళ్తారనేది సస్పెన్స్. ఓ 2-3 రోజుల ముందు తెలుస్తాయి మనకి, ఎందుకంటే అక్కడ షూట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడుకొచ్చిన వీళ్ళ పేర్లు ఏంటంటే, మన అలీ తమ్ముడు కయ్యూమ్. ఓకే, ఈజ్ ఆల్సో మంచి నటుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, తనకు సపోర్ట్ బాగుంది, అలీకి ఉన్న ఫ్యాన్స్ బాగున్నారు. అండ్ అలాగే అలీ వర్సెస్ పవన్ కళ్యాణ్ లాగా కయ్యూమ్ వర్సెస్ రేఖా భోజ్ లాగా పంపిస్తున్నారు. రేఖా భోజ్ అని ఒక అమ్మాయి ఉంది, ఆమె జన సైనికురాలు, ఆమె పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నటి కూడా. సో అలా పంపితే ఎలా ఉంటుంది ఫైట్ అని చూడబోతున్నట్టు. అదేమో మరి వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ అలాగే బంచిక్ బబ్లు అని ఆయన ఒక కమెడియన్. అండ్ మై విలేజ్ షో మన గంగమ్మని పరిచయం చేసిన ఆయన అనిల్ గీలా తను. అండ్ అలాగే యాదమరాజు మన పటాస్ నుంచి వచ్చి ఇప్పుడు నటుడిగా ఉన్నాడు, చాలామందికి సుపరిచితుడే. అండ్ అలాగే సోనియా సింగ్, ఈమె యమలీల అనే సీరియల్లో హీరోయిన్గా వచ్చింది. శ్రీకృష్ణారెడ్డి గారు సమర్పించు సీరియల్ అది, యమలీల కొనసాగింపు, సినిమా కొనసాగింపు సీరియల్. ఈవిడ కూడా అలీకి బాగా క్లోజు అండ్ ఇండస్ట్రీలో కూడా మంచి మంచి సినిమాలు చేసింది. మనకు విరూపాక్షలో తేనెటీగలు తినే అమ్మాయి ఉంటుంది కదా, అలా బాగా తెలుసు. కొన్ని సినిమాలు అడపతడప చేసింది. సోనియా సింగ్ అండ్ పవన్ అనే ఒక అబ్బాయితో ఈమె రిలేషన్లో ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఎక్కువ సినిమాలు చేయడం, షార్ట్ ఫిలిమ్స్ అవి చేయడం, కూడా తిరిగారు. అలా ఉంటుంది. ఆమె వస్తున్నట్టు ఒక వ్యవహారం. నెక్స్ట్ ప్రభాస్ సీను కమెడియన్. అండ్ అలాగే రీతు చౌదరి, ఈమె జబర్దస్త్కి వచ్చింది, తర్వాత యాంకర్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ చిల్లా చిత్కా సినిమాల్లోనూ నటిస్తుంది, సీరియల్స్ సినిమాలలో. అండ్ అలాగే అంజలి పవన్, తను ఒక మంచి డ్యాన్సరు యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, అలాగే నటి కూడా, యాంకర్ కూడా, అంటే వంట షోలు అవి ఇవి యాంకరింగ్ చేసేది. శ్వేతా నాయుడు డీ ఫేమ్. అండ్ అమృత ప్రణయ్ ఇది పరువు హత్య ఫేమస్. ఆమె తర్వాత కూడా పిల్లోని పెంచితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అండ్ బ్యూటీ సెలూన్స్ని వీటిని ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటుంది తను. అండ్ సాకేత్ సింగర్, డీసెంట్ అండ్ ఒక మంచి సింగర్, నాకు చాలా ఇష్టం ఆ అబ్బాయి. అంత ఏంతున్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను. నేను డబ్బింగ్లు చెప్పేవాడిని చిన్నగా ఉన్నప్పటి నుంచి యానిమేషన్స్కి. వీళ్ళు పాటలు పాడేవాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా. ఆయన కొంచెం ఆ ఫేస్ నాకు ముందే ఎదిగింది, బాగా గుర్తు నాకు యాక్చువల్గా. ఇప్పుడు కొంచెం చబ్బి అయ్యి ఇలా అయ్యాడు. మొన్న అదేంటిది సూపర్ సింగర్లోనూ కూడా మెంటర్గా చేశాడు. మంచి సింగర్, పర్సనాలిటీ వైజ్ కూడా చాలా మంచోడు అబ్బాయి గురించి కూడా. అండ్ నెక్స్ట్ హారిక సీరియల్ నటి. అండ్ నిఖిల్ టీవీ నటుడే. శ్రీకర్ ఈయన సీరియల్ నటుడే. అండ్ రవి శివతేజ అంట కమెడియన్ ఇంకొక అబ్బాయి. అండ్ అక్షిత నీతోనే డ్యాన్స్ ఫేమస్. వీళ్ళతో పాటు కుమారి ఆంటీ, బరిలక్క, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని బోల్డ్ అని పేర్లు అయితే బాగా వైరల్ అయ్యాయి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న లిస్ట్ ఇది. అండ్ ఇంకా చాలామంది చాలా రకాల లిస్టులు చెప్తున్నారు, వింత వింతగా ఉన్నాయి పేర్లన్నీ కూడా. ఏది కన్ఫర్మ్ ఏది కాదు అనేది ఇంకా చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతూనే ఉంటాయి. వీళ్ళ అని చూస్తూ ఉంటారు. అన్నిట్లోనూ కామన్గా అందరూ చెప్పే పేర్లు కొన్ని ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, మనందరికీ తెలుసు అది. ఒక వీక్ ముందు మన అన్ని స్టూడియోలు తిరిగి వీళ్ళే ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా లిస్ట్ అనేది బయటకు వస్తుంది. అయినప్పటికీ కూడా ఒక ఫేడ్ అవుట్ హీరోయిన్ ఉంటారు, వాళ్ళని సస్పెన్స్గా లాస్ట్ వరకు ఉంచుతారు, చెప్పరు. సలోని వస్తుందా తెలీదు, సదాగే వస్తుందా తెలీదు, లేకపోతే అంకిత అన్నారు, లాహిల్లా అంకిత, అదే లాహిల్లాహిల్లో హీరో ఆదిత్య ఓం అని కూడా అన్నారు. అండ్ ఇతను 16th హీరో రోహిత్ అన్నారు. అండ్ సీతారాముల కళ్యాణం చూతము రారండి వెంకట్, అతన్ని అన్నారు. ఇలా కొంతమంది ఉన్నారు. బట్ వాళ్ళ అంటిల్ అండ్ అన్లెస్ వచ్చేంతవరకు చెప్పలేం.